అన్నా నమస్తే అన్న, నీ పేరు ఏం పేరు అన్నా? సందీప్ అన్న. ఏ ఊరు మీది? పాతర్లపాడన మండలం? తిరునాపాలెం మండలం, జిల్లా? ఖమ్మం జిల్లానా. ఓకే అండి. ఏ విత్తనం పెట్టిరండి మీరు? మహి అన్న. మహి. ఓకే ఓకే. ఎట్లుందండి కాపుకి ఇట్లా? బాగుందన్న. కాపు బాగుందండి. వీడు చూపెట్టండి, ఇట్లా ఇట్లా లేపి చెట్టు చూపెట్టండి. ఓకే ఓకే. కాపు పడ్డది, ఇంకా పిందె కాపు బాగుందన్న. ఓకే, చాలా బాగుంది కండి. దగ్గర కాపు కాదు అసలు. కాపు సన్న ఇత్తనం బాగుంది. టెప్పుల మీద స్టెప్పులు వస్తుంది. కాయ కూడా చాలా బాగుందండి. ఓకే ఓకే ఓకే. దగ్గర కాపు అసలు చింతకాయ ఉందిగా కాపు. మన గోడిసెలు ఉన్నట్టు ఉన్నదిగా. దగ్గర ఇస్తాను. దగ్గర ఇస్తాను. కాయ కలర్ కూడా కింద పడిన పళ్ళు కూడా మన టమాటా రెడ్ ఉన్నట్టు ఉన్నాయండి. ఓకే ఓకే ఓకే. ప్రతి చెట్టు అంతే ఉందా? అన్ని చెట్లు అయితే ఉన్నాయండి. ఓకే ఓకే. ఒకటే మొక్కగా? ఒకటే మొక్క. ఒకటే మొక్క. మన ఏ కొమ్మకు చూసినా అట్లే ఉన్నాయండి. చూడు, ఏ కొమ్మకు చూసినా అట్లే ఊపినట్టు చేయండి. ఈ కొమ్మని పట్టుకొని, ఈ కొమ్మని. ఏ కొమ్మకైనా అన్నీ అంతే ఉన్నాయండి. ఓకే ఓకే ఓకే. ఆ చెట్టు కూడా చూపెట్టండి. చాలా చూడండి ఎట్టుందో అసలు మామూలుగా. ఓకే ఓకే ఓకే. పండ్లు కూడా చాలా బాగున్నాయి అసలు. మన పండ్లు ఉన్నాయి, పచ్చిగానే ఉన్నాయి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఎట్లుంది విత్తనం? అయితే బాగుందా? విత్తనం అయితే బాగుంది. రైతులు పెట్టుకోవచ్చు అంటారా? పెట్టుకోవచ్చండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. ఒకటే కొమ్మకు చూడండి. మీ కొద్దిపాటి రైతులే ఇంత బాగుందండి. ఓకే ఓకే ఓకే. ఎంత వేసారు మీరు తోట? అరెకరం అండి. అరెకరం. ఎన్ని ప్యాకెట్లు ఇచ్చారు? 5 ప్యాకెట్లు. ఓకే. చూడండి, విపరీతంగా ఉందిగా. ఒక్క కొమ్మ కూడా చూడండి, గోడిసెలు కాల్చినాయండి. కొమ్మనే చూడండి అండి. ప్రతి కొమ్మ అంతే కాసిందిగా. ఏ కొమ్మ చూసినా అట్లే ఉందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.